పడ్డది లేదు. ఈ రోజు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న ఈ రోజు కూడా ఎకరానికో 2 ఎకరాలకో తప్ప రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రెండవది పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. అన్ని పంటలు కొంటాం, కొనుడే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అభయహస్తం అని మేనిఫెస్టో పెట్టి అందులో మొక్కజొన్నకింత, తెల్లజొన్నలకింత, శనిగలకింత, వరికింత అని చెప్పి మంచిగా పట్టిక కూడా రాసి ఆ మేనిఫెస్టోలో పెట్టి రైతులను పచ్చి మోసం చేసినారు. ఇలా వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఒక సదాశివపేటలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంద్ వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వాళ్ళు రోడ్డెక్కే అవసరం లేకుండా, ధర్నా చేసే అవసరం లేకుండా వారం 10 రోజులల్లా బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలు టింగు టింగు మన మోగుతుండే ఫోన్లు ఖాతాలలో పైసలు పడుతుండే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా 4 మే అంటే యాసంగి పంట కూడా అయిపోయే టైం. ఇంకొక 10-12 రోజులైతే మళ్ళా తూకాలేసి మళ్ళా కొత్త పంటకు రైతు తయారు చేసుకునే టైం రోహిణి కార్తె. ఈ టైంలో ఇంకా రైతు బందే మొత్తం పడలేదు. 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక మీరు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు కొనుడు ఇవి బంధు పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడా కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలే. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు, అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరకాయి, సుతిల్ దారం ఉండదు, అకాల వర్షాలతో నష్టం నిన్నైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది?